మన పాపముల బాప పుట్టెనమ్మ సత్యవంతుడమ్మ తుక్కు దిక్కు చుక్క పుట్టెనే అమ్మ ఓ మరియమ్మ తుక్కు దిక్కు చుక్క పుట్టెనే అమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు చుక్కాను చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజల నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలి. ప్రేమ నమ్మకమైన నా తండ్రి నీలమ్మ శాంతివర్ణ ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ కుటుంబానికి కావాల్సిన మీ యొక్క దీవెనలు మీ యొక్క ఆశీర్వాదాలు దయచేయండి. దేవ కూడి వచ్చిన సంఘమును దేవ మీరు దీవించండి. చిన్నవారేమి పెద్దవారేమి దేవ వారిని మీరు దీవించండి. ముఖ్యంగా కుటుంబానికి కావాల్సిన వారి నాయన కూతుర్నేమి అల్లునేమి వారి కుమారులను దేవ మీరు దీవించండి. కుటుంబానికి కావాల్సిన మీ యొక్క దీవెనలు మీ యొక్క ఆశీర్వాదం దయచేయమని యేసయ్య పరిశ్రమలు వేడుకుంటున్నాం తండ్రి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మయూరిలో నేను కాయక బెత్లెహేం మయూరిలో కన్నియ మరియమ్మ గర్భమందున కన్నియ మరియమ్మ ఏం పాట రాదా? పిల్లలు మనందరికీ ఇప్పుడు లూకాసు వార్త 2:14-18 వరకు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని తర్వాత వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువు గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను కూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీతిమంతుడా తండ్రి. నాయన నీ జనన దినం వేడుకలు జరుపుతుండగా తండ్రి నాయన ఈ కుటుంబానికి మంచి దీవెనలు సాయం చేయమని అడుగుతున్నా ప్రభా. ఆయన మేమంతా నాయన సంఘంతో కూడి తిరుగుతుండగా మాతో ఉండమని అడుగుతున్నా తండ్రి. నేను ఈ గృహం చుట్టూ నీ కంచెని కాపుదలమైనా వీళ్ళకి ఇచ్చిన బిడ్డలను కుమారులను దీవించి ఆశీర్వదించమని నీ దయగల హస్తాలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Happy Happy Christmas, Merry Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. అందరూ వచ్చినట్లు మంచివార్త
అశ్విని ఏది 6:7 వచ్చింది. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిసూరు కుమారుని కని కొద్ది గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. నీలమ్మ ప్రార్థన. పరిశుద్ధమైన దేవ పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు తండ్రి. అయ్యా ఈ కుటుంబాన్ని బట్టి అవును తండ్రి, పాపను బాబును బట్టి తల్లిని బట్టి నాయన వాళ్ళకు కావాల్సిన ఆరోగ్యాల బట్టి అవును తండ్రి, వాళ్ళకి కంచా కాపుదల సంఘాన్ని చుట్టూ కంచా కాపుదల ఉంచుమని గడియంగా వేస్తున్నాము. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. Merry Merry Christmas. Happy Happy Christmas.